నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే గోపీచంద్ గారిది భీమా మూవీకి సంబంధించిన టీజర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ టీజర్లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు అనుకోవచ్చు. 1 minute ఉంది, ఎక్కువ కూడా లేదు టీజరు. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ మనకి ఎర్త్ చూపించారు అనమాట. సో బాగుంది, ఒక డోరు, మనకి ఈ రాక్షసులు కంటే మా పెద్ద రాక్షసుడు వస్తున్నాను ఒక డైలాగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో బాగా కనిపిస్తుంది. ఆ రుద్రాక్షలు చూపించారు, డమర్కం బాగుంది, అంటే విజువల్గా బాగుంది. ఒక గుడి సైడ్ తిరుగుతుందా, ఊరి సైడ్ తిరుగుతుందా అని కనిపిస్తలే, కానీ ఒక 90s లాంటి సిచ్యువేషను. సో నా మూవీ న్యూస్ అప్డేట్స్లో కూడా మీకు చెప్పినా కదా. సో ఇది కొంచెం హిడింబా లాంటి సిచ్యువేషన్స్ లాగా చూపిస్తారు అనమాట. సో పాస్ట్ మిస్టరీ, దాని తర్వాత పిల్లలు చూపించారు, ఒక ఏమంటారు ఇక్కడ పరశురాముంది కూడా చూపించారు. సో అలాంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట బాయ్. సో ఎందుకంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కూడా ఏమంటారు పోలీస్ లాగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ భీమా అండ్ టైటిల్లో కూడా అది సేమ్ ఏమంటారు హత్కడి అంటారు, తెలుగు లేదు, గుర్తుకు లేదు బాయ్. సో ఇట్లా చేతులకు అవి వేస్తారు కదా ప్రిజనర్ పట్టుకున్నప్పుడు, సో అవి ఆ టైటిల్లో చూపించారు. ప్లస్ మనకి ఏంటంటే డిఫరెంట్ లుక్ ఉంది గోపీచంద్ గారిది. అండ్ ఇక్కడ సంకల్ వేస్తాడు. సో ఇక్కడ లాస్ట్లో 46 సెకండ్కి మనడు ఆవు మీద కూర్చున్నట్టు చూపిస్తారన్నమాట. సో చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవి బాగా నచ్చినాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. అండ్ టైటిల్ చూపించే విధానం మాత్రం బాగుంది భీమా అని. అండ్ ఇది వచ్చేసరికి రిలీజింగ్ ఆన్ 16th 2024 అని వస్తుంది. సో 16th February 2024కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందని టీజర్ అయితే అప్డేట్ చేశారు. సో మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి అఫీషియల్గా ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. సాంగ్స్ మధ్య మధ్యలో సింగిల్స్, ఫస్ట్ లుక్స్ అవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చేస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కింద టైటిల్ కింద అంటే ట్రైలర్ చూసినా కదా, కింద మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు ఉన్నారు అండ్ స్టార్ అని ఉంది. మేబీ ఓటీటీ రైట్స్ కూడా వాళ్ళకే వచ్చేసి ఉండొచ్చు, చెప్పుకోలేం. కానీ పర్లేదు భయ్, నాకైతే హిడింబా లుక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ట్రైలర్ వచ్చినాక అఫీషియల్గా నేను సపరేట్ ఇన్డెప్త్గా చెప్తాను. ప్రస్తుతానికి భీమా టీజర్ చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే బీజిఎం అండ్ లుక్, కెమెరా యాంగిల్ కానీ ఏమంటే ఎడిటింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. సో ఇది ట్రైలర్ మీద ఒక మాట చెప్పుకోవాలంటే బాగుంది, ఏమంటారు ఎక్సైట్మెంట్ పెంచుతుంది అనమాట మూవీ కోసం. అయితే మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.